హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు వినాయక చవితి స్పెషల్ మనకైతే 9 వెరైటీస్ అయితే నేను ఈరోజు చేసి చూపిస్తున్నాను. దానిలో ఒకటి పాల తాలూకులండి. రేపు స్పెషల్ చాలా బాగుంటుందో ఒక్కసారి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని నెయ్యి అయితే వేసుకున్నానండి. సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. బాగా సన్నగా తరిగానండి. వెండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చి కొబ్బరి వేసుకున్నానండి. ఇప్పుడు మనం అయితే జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకుందాం. అవి కొంచెం వేగినాయి కదండి. జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎంతసేపు వేపుకున్నా సరే దగ్గరే ఉండి వేపుకోండి. పక్కకు మాత్రం వెళ్ళకండి, మాడిపోతాయి. సిమ్లోనే పెట్టి వేపుకోండి. కలర్ మారిన తర్వాత ఇలా పక్కకు తీసేసుకుని అదే ప్యాన్లో ఇంకో వెరైటీ కోసం అయితే నేను కుడుముల కోసం అయితే ఈరోజు ఇంకొక వెరైటీ చూపిస్తున్నానండి. అదే ప్యాన్లో నెయ్యి ఉందండి. ఆ నెయ్యిని వేస్ట్ అవ్వకుండా మళ్ళీ ఆ ప్యాన్ మార్చకుండా నేనైతే 2 గంటల ముందు పచ్చిశనగపప్పు అయితే నానబెట్టాను. దాన్ని ఇప్పుడు వేసేస్తున్నానండి. 2 నిమిషాలు వేపుకున్న తర్వాత పచ్చి కొబ్బరి కూడా తురుము చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అవి ఒక 4-5 స్పూన్లు వేశాను. ఇప్పుడు వాటిని కమ్మని వాసన వచ్చే వరకు బాగా వేపుకున్న తర్వాత ఒక అర గ్లాసు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకుని బాగా కలిపి మూత పెట్టండి. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే చూడండి బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు బాగా ఉడికిపోయినాయి చూడండి. పప్పు మాత్రం ఇలా నొక్కి చూస్తే అదిగో కనిపిస్తుంది కదండి, అలా ఉడికిపోవాలి పప్పు. మనకి తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు కరకప్పు 3/4 కప్పు దాకా బెల్లం వేసుకుంటున్నానండి. నేను 3/4 కప్పు దాకా బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం కరిగే వరకు బాగా కలుపుకోండి. అది నల్లగా ఉంది బెల్లం ఏంటని అనుకోకండి. నేనైతే మంచిదని తాటి బెల్లం అయితే వాడుతున్నాను. పిల్లలు అయి తింటారు కదండి, హెల్త్కి కూడా మంచిది. నేనైతే తాటి బెల్లమే వాడతానండి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. దానిలో స్వీట్లో ఎప్పుడు కూడా మనం సాల్ట్ వేసుకుంటే మనకైతే ఎగుట అనేది రాదండి. ఇప్పుడు 3/4 కప్పుకి నేనైతే కప్పు బియ్యపిండి, పొడి బియ్యపిండి అయితే వేస్తున్నానండి. మనం ఇప్పుడు అన్ని ఐటమ్స్ ఈ పిండితోనే చేసుకుంటున్నామండి. ఒకే పిండితో 8 రకాల ఐటమ్స్ అయితే చేసుకుంటున్నాం. అందుకనే నేను మీకు వీడియోలో ఇంత పర్టికల్గా చూపిస్తున్నాను. బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం వాటర్ చాలలేదనుకుంటే కొంచెం వాటర్ చల్లుకోవచ్చు. ఈ టైంలో అయితే కొంచెం గట్టిగా అనిపిస్తే మీకు కొంచెం వాటర్ వేసుకోండి. బాగా కలుపుకోండి. బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుని గోరువెచ్చగా అయిన తర్వాత ఒక్కసారి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని బాగా పక్కన పెట్టుకోండి. నెయ్యి అప్లై చేసుకుంటే చేతికి. ఇప్పుడు మనం ఏమేమి వెరైటీలు చేస్తున్నామో చూడండి. దీనిలోకి కొబ్బరి అయితే మనకు కావాలండి. దాన్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసుకున్నానండి. ఒక 3-4 స్పూన్లు అయితే నేను పచ్చి కొబ్బరి వేసానండి. పచ్చి కొబ్బరి వేసాను. బాగా వేపుకున్న తర్వాత ఒక యాలకులు, ఒక 2-3 యాలకులు వేసుకోండి, పర్లేదు. ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడితే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేనైతే ఒక్క యాలకు 2 యాలకులతో సరిపెట్టేశానండి. ఇప్పుడు దీన్ని బాగా వేపుకున్న తర్వాత బెల్లం కొంచెం కరిగించి పెట్టుకున్నానండి నేను. ఆ బెల్లాన్ని అయితే దానిలో వేసేస్తున్నాను. ఇప్పుడు ఆ బెల్లాన్ని వేసి బాగా కలిసేదాకా కలుపుకోండి. బాగా అది కరిగిపోయి దగ్గరికి అయిపోవాలండి. బాగా ఉడకాలి. బెల్లంలో అయితే కొబ్బరి బాగా ఉడికిన తర్వాత దగ్గరికి అయిపోతుంది చూడండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి తీసుకెళ్ళి. దీన్ని మనం ఎలా వాడాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండితో చూడండి నేను ఎన్ని వెరైటీలు చేస్తున్నానో. చాలా సింపుల్గా ఒకే పిండితో ఇన్ని వెరైటీలు అయితే చేసుకోవచ్చండి. చాలా తొందరగా అయిపోతుంది. హడావుడి పడకుండా ఎక్కువగా అయితే చేసుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి అయితే చూడండి. నేను చూపించే విధంగా అయితే ట్రై చేయండి. ఈ 8 రకాలు వీటితో నేనైతే 8 రకాలు చేస్తున్నానండి. 8 రకాల కుడుములు అయితే చేస్తున్నాను. కుడుములతో అయితే మనం 8 రకాలు చేసుకోవచ్చండి. ఇవి ఒక్కో ఐటము ఒక ప్రసాదంలా వస్తుంది. ఇంట్లో ఉన్న వాటితోనూ నేను చాలా సింపుల్గా అయితే చేసి చూపిస్తున్నానండి మీకు. అప్పటికప్పుడు అయిపోయే ప్రసాదాలండి ఇవి. తొందరగా చేసేసుకుని సింపుల్గా అయిపోతుంది. హడావుడి పడకుండా ఒకే ఐటెంతో 8 రకాలైతే చేసేసుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోండి. మన ఇంట్లో ఉన్న వాటితోనేనండి.
ఇందాక మనం పచ్చి కొబ్బరి బెల్లం అయితే చేసి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు వాటిని వాడదాం. ఇప్పుడు నేను ఇందాక అప్పచ్చిలా చేసుకుని చిన్ని చిన్ని బాల్స్లా చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఇది రాగి ఆకుని అయితే ఆ పిండికి మొత్తం రాగి ఆకు మీద అయితే అప్లై చేస్తే చిన్న ఆకులా అయితే వస్తుందండి, ఆకు షేప్లో వస్తుంది. రాగి ఆకుతో మనం చేసుకుంటే చాలా మంచిదండి. రాగి ఆకుతో పాటు డైరెక్ట్గా ఉడికించుకోవచ్చు మనం. 2-3 ఆకులు వీలుంటే మీరు ఎక్కువ చేసుకోవచ్చు. నాకు అంత అవసరం లేదు కాబట్టి మీకు వీడియోలో చూపించడానికే కాబట్టి నేనైతే 3 చేశానండి, చాలు. నేను ఎక్కువైతే చేయట్లేదు. ఇప్పుడు వీడియోలో మనం ఇందాక పచ్చి కొబ్బరి వేపుకున్నాం కదా, ఇప్పుడు ఆ పచ్చి కొబ్బరిని కజ్జికాయల్లో అయితే చేస్తున్నానండి. ఒక్కసారి చూడండి నేను ఎలా చేస్తున్నాను. ఇలా మధ్యలో పెట్టేసుకోండి, అప్పడంలో చేసి మధ్యలో పెట్టుకుని దాన్ని అలా ఒత్తుకోవటమే. చూసారా చిన్న కజ్జికాయలా ఎంత ముద్దుగా ఉందో. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా చేసుకోవటమే. లోపలైతే మనం బూరి ఎలా చేస్తామండి, ఆ బూరిలా అయితే చేసేసుకోవటమే. అప్పచ్చిలా చేసుకుని దానిలో ఈ కొబ్బరిని పెట్టి రౌండ్గా బాల్లా చేసేసుకుంటే మనకైతే ఇదొక వెరైటీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని పాల తాలూకులకైతే పిండి రెడీ చేసుకుంటున్నాం. ఇప్పుడు దానిలో కొంచెం నెయ్యి, ఒక 1/2 గ్లాసు వాటర్, కొంచెం సాల్ట్ వేసానండి. 1 స్పూను నేనైతే బెల్లం పొడి వేస్తున్నాను. బెల్లం పొడి తీసుకుని పక్కన పెట్టుకున్నాను. అది వేసి బాగా కలిపేసి అది కరుగుతుంది అనిపించుకున్న తర్వాత నేనైతే పిండి అయితే వేస్తానండి. కొంచెం కొంచెంగా కలుపుకుంటూ పిండి ఎంత పడితే అంత వేసుకోండి మీరు. ఇంత అని ఏం లేదు, మీకు పట్టినంత దగ్గరగా మనకైతే ముద్దలాగా వచ్చి ప్యాన్ నుంచి అయితే సపరేట్ అయిపోవాలి. ఆ ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి. మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేస్తున్నానండి. ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతే చల్లారిపోతుందండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బాగా ఒక 5 నిమిషాల తర్వాత చల్లారిపోయింది కదండి, ఇలా బౌల్లాగా బాగా ఒత్తుకుంటే చపాతీ పిండిలో అయిపోతుందండి అది. ఇప్పుడు మనం సన్నగా పాల తాలూకులను అయితే దూసేసుకుందాం. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో దూసుకోవచ్చండి. చక్రాల గిద్దలో కూడా దీన్ని పెట్టుకుని మనమైతే డైరెక్ట్గా దానిలోనే వేసేసుకోవచ్చు పాల తాలూకులు. కాకపోతే అలా కన్నా ఇలా బాగుంటుంది అనేసి నేనైతే ఇలా చేస్తున్నాను. ఇప్పుడు మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఆ వాటర్ హీట్ అయ్యేలోపు మనమైతే ఈ కుడుములను ఆవిరి పట్టించేద్దామండి. నేనైతే కింద ఒక పెద్ద గిన్నె పెట్టి పైన చిల్లుల గిన్నె పెట్టానండి. వాటర్ పోసి చిల్లుల గిన్నె పెట్టి ఆ చిల్లుల గిన్నెలో ఇవి పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. ఆ ఆవిరికి బాగా ఉడికిపోతాయండి. అవి విరిగిపోకుండా అయితే ఒకదాని మీద ఒకటి నిదానంగా పరుచుకోండి. విడిలిపోతాయి అసలు. చాలా జాగ్రత్తగా పెట్టుకోండి పెట్టేటప్పుడు. నేను ఒకదాని మీద ఒకటి చాలా జాగ్రత్తగా పెట్టి కింద అయితే ఒక 1/2 లీటర్ దాకా వాటర్ పోసానండి. దాని మీద మళ్ళీ గిన్నె పెట్టి మూత అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం ఈ పొయ్యి మీద నీళ్లు పెట్టుకున్నాం కదండి, ఇవి బాగా వేడెక్కాయి. ఇప్పుడైతే మనం తీసి పక్కన పెట్టుకున్న పాల తాలూకులను అయితే వేసేద్దాం. వేసిన తర్వాత ఒక్కసారి ఉడుకు పట్టుకున్న తర్వాత మనమైతే పాలు తీసుకొచ్చి పోసేసాను. ఒక పావుసేరు పాలు సరిపోతాయండి. ఒక పావుసేరు పాలు అయితే పోసాను. ఆ పాలు ఉడుకు పట్టే వరకు మూత అయితే పెట్టొద్దు, మూత తీసే ఉంచండి. ఉడుకు పట్టింది కదండి, ఉడుకు పట్టిన తర్వాత బియ్యం పిండి ఒక 4-5 స్పూన్లు వాటర్లో కలిపి నేనైతే ఆ లిక్విడ్ని దీనిలో అయితే వేసేసానండి. ఇప్పుడు నిదానంగా వేసిన తర్వాత నిదానంగా కలుపుకోండి, ఇరిగిపోతాయి. చాలా నిదానంగా కలుపుకోవాలండి. మళ్ళీ మూత పెట్టేసి ఇవేమైనాయో చూద్దాం రండి. చూసారా చాలా వరకు ఉడికిపోయినాయండి. ఇంకొక 5 నిమిషాలు ఉడికిస్తే మనకైతే రెడీ అయిపోతాయి. మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. మనం మూత పెట్టేసుకుని పక్కనే ఉంచితే ఒక 5 నిమిషాలు ఉడికిపోతాయి. ఈలోపు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని పంచదారను అయితే బెల్లం అయితే కరిగించేసుకుందాం. కరిగించుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పాల తాలూకులు ఏమైనాయో చూద్దాం రండి. చూసారా ఎలా ఉన్నాయో, చక్కగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనం ఇంకా కొంచెం పాల తాలూకులను అయితే నేను పక్కన పెట్టుకున్నాను. ఈ టైంలో వేసుకోవాలండి ఆ పాల తాలూకుల్ని. ఈ టైంలో నిదానంగా బాగా ఉడుకుతున్న టైంలో అయితే ఒక 5 నిమిషాల్లో దించుతామనగా వేసుకుంటున్నానండి. ఇంకొంచెం నెయ్యి వేసుకుని యాలకుల పొడి, జీడిపప్పు, మనం ఇందాక వేయించి పెట్టుకున్న అన్నీ వేసేసానండి. ఇప్పుడు కరిగిచ్చిన బెల్లం అయితే వేసి చాలా నిదానంగా అయితే కలుపుకుంటున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి, పాలు ఇరిగిపోతాయి అనేసి. స్టవ్ ఆఫ్ చేసేసి నేనైతే కలుపుకున్నాను. పచ్చి కొబ్బరి కొంచెం పైన చల్లుకుంటే మన పాల తాలూకులు అయితే రెడీ అయిపోయినాయండి. అలానే మన కుడుములు కూడా రెడీ అయిపోయినాయి. చూసారా ఎంత బాగున్నాయో.
ఈ కలర్లో ఉన్నాయని అనుకోకండి. ఈ హెల్త్కి ఈ బెల్లం చాలా మంచిది. చూసారా మధ్యలో కొబ్బరితో చాలా బాగుంటుందండి టేస్ట్ తింటుంటే. ఇది ప్రసాదమే కాదండి, పిల్లలు కూడా ఇంట్లో ఖాళీగా తినాలనిపించినప్పుడు తినొచ్చు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.